కీర్తనల గ్రంథము 27వ కీర్తన 5-6 వచనాలు ఇలా ఉంది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. దేవుడు ఈ మాటలను మనకు దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. మన హృదయాలు తెరచి దేవుని మాటలు మనకు అర్థం అవ్వాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి మాకు ఇచ్చిన మరొక దీవెనకరమైన ఆరాధన సమయం కోసం వందనాలు. నీ బిడ్డలను తెచ్చారు, పాడుకొని స్తుతించాం, బిడ్డల సాక్ష్యం ఇచ్చారు. పలువురు జీవితాల్లో నువ్వు చేసిన మహోపకారాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన ఘడియలో నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశతో ఎదురు చూస్తున్నా. మీ దాసుని మీ సన్నిధి చాటున దాచి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారా? పాపం అయ్యగారు అనుకోకండి, జలుబు చేసిందంతే. దాదాపు ఒక 40 రోజులుగా తీవ్రమైన ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి ఉంది నాకు. దేవుని దయ మీద ఆధారపడి నెమ్మదిగా ఉన్నాను. విపరీతమైన శక్తిహీనత ఉంది. ఇలా పట్టుకుంటే చెయ్యి వణుకొచ్చేస్తుంది, అంత నీరసం ఉంది. అయినప్పటికీ దేవుని సన్నిధి కంటే మించిన భాగ్యం మరొకటి లేదని మిమ్మల్ని చూడడానికి వచ్చాను. గత ఆదివారం వాక్యం చెప్పేసరికి కొలాప్స్ అయిపోయాను. అందుకే మీకు ఎవరు కనపడక నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాను. ఈ వారంలో కూడా 2-3 చోట్ల అలాగనే ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక నేను బాగానే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలహీనతలున్న ప్రభువు సన్నిధి కంటే మించిన భాగ్యం మరొకటి లేదు. దేవుని సన్నిధిలో కంటే ఎక్కువ ఎక్కడా సంతోషించలేం. దేవుడే లేకపోతే మనకు ధైర్యం కూడా లేదు. కొంచెం ప్రియులారా, భక్తుడైన దావీదు తన అనుభవంలోంచి పలికిన మాటలు గుర్తు చేసుకున్నాం. 5వ వచనంలో ఏమన్నాడు? ఆపత్కాలమున. చదువుతారా? ఒక్క నిమిషం ఆగండి. చాలా తేలికైన మాటలు, చిన్న మాటలు చెప్తాను. ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు అన్నాడా? ఎండాకాలమున, వానాకాలమున, శీతాకాలమున అన్నంత క్యాజువల్గా ఆపత్కాలమున అన్నాడు. ఈ సంవత్సరం ఎండాకాలం వస్తుందో రాదో అని ఎవరిని అనుకుంటారా? ఎందుకని? అది ఎప్పుడు వస్తుంది. అలాగే ఆపదలో కూడా ఊహించని కష్టాలు, ఊహించని శ్రమలు క్వైట్ కామన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవ జీవితంలో కష్టాలు, ఆపదలు, శ్రమలు, బలహీనతలు అంతే సర్వసాధారణం. ఆపద వస్తే ఎక్కడ పరిగెడతావు? అప్పుడు దేవుడి దగ్గర పరిగెట్టుకొస్తాం. ఎందుకంటే కష్టం వచ్చింది కదా. కష్టం వచ్చిన వాళ్ళందరూ దేవుని దగ్గర పరిగెత్తుకొచ్చేసి ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నంత మాత్రాన సహాయం దొరకదు. నేను చాలాసార్లు చెప్తాను. దావీదు అంత నిశ్చయంగా, కాన్ఫిడెంట్గా ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు అన్నాడంటే దావీదు మీద దేవునికి ఏదో ప్రత్యేకమైనటువంటి కనికరం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. నీవు కానీ నేను కానీ ఆపద వచ్చినప్పుడు అలా దేవుని సహాయాన్ని పొందుకోవడానికి మన దగ్గర ఒక చిన్న అర్హత ఉండాలి. అదేంటో దావీదు తాను చేసిన ఒక పనిని చెప్తాడు. చూడండి, 27వ కీర్తనలోనే 4వ వచనం చదువుదాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని వెదకుచున్నాను, ప్రసన్నతను చూచుటకును ఆలయములో ధ్యానించుటకును
నా జీవితకాలం అంతయు యెహోవా మందిరములో జీవితకాలం అంతా ఉండడానికి ఎవరు ఆశపడతారు అంటే, నీ జీవించు కాలం అంతట్లో ఎప్పుడూ దేవుని సన్నిధిని మిస్ అవ్వకుండా ఎవరు ఉంటారు? ఆయన ప్రసన్నత చూడాలని, ఆయన ప్రభావాన్ని చూడాలని, ఆయన కనికెరాన్ని చూడాలని ఎవరు దేవుని సన్నిధికి వస్తారో, కష్టం వచ్చినప్పుడు వారిని దేవుడు కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. నేను ఊరకనే ఈ మాట చెప్పలేదు, చరిత్రలో ఎన్నో రుజువులు ఉన్నాయి. ఒక చారిత్రాత్మకమైనటువంటి సంగతిని మీకు నేను గుర్తు చేస్తూ ఈ ఫార్ములాను ఫాలో అయ్యి, ఏ ఫార్ములాని? జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండడం అనేటువంటి ఫార్ములా ఏంటి అంటే, ఇక ఉదయం సాయంత్రం కుదిరినప్పుడు అలా గుడికి వచ్చి కూర్చుంటే చాలనుకున్నారు కనుక అది కాదు. జీవితకాలం అంతా యెహోవా మందిరంలో ఉండడం, దేవుని సన్నిధిలో ఉండడం అంటే గుళ్ళోకి వచ్చి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రాన కుదరదండి. ఓ 10 సంగతులు ఉన్నాయి, నేను ఊరికే టూకీగా చెప్తాను. ఈ సంగతి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎటువంటి ఆపదల్లో నుంచి కాపాడబడ్డారో లేఖనంలో గుర్తు చేస్తాను. దావీదు కొడుకు సొలొమోను, సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబియా అనేవారు వరుసగా దావీదు సింహాసనాన్ని పరిపాలించారు. దావీదు మనవడు రెహబాము, రెహబాము కొడుకు అబియా అంటే ముని మనవడు అన్నమాట. తాతగారి యొక్క భక్తి, తాతగారి యొక్క విశ్వాస పరిమాణము ప్రమాణము పిల్లలు చూస్తూ వచ్చారు. నేను ఎప్పుడూ చెప్తాను, మన పిల్లలు మనల్ని చూస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ నీ పిల్లలు నువ్వు ప్రార్థన చేసుకోవడం చూస్తే, నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటే, నీ పిల్లలు నీతో కూడా దేవుని సన్నిధిలో నీ భక్తి అభ్యాసము చేస్తే, అప్పుడు రేపు ప్రొద్దుట నీ పిల్లల కోసం చింతపడాల్సిన అవసరం ఉండదు. గుండెలు పగలగొట్టుకొని చెప్తాం, పిల్లలు గుడికి తీసుకురారు. పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు. బాగానే ఉన్నారు అనుకుంటాం మనం. ఎప్పుడు కష్టం తెలుస్తుందంటే బాగు తప్పిపోయినప్పుడు తెలుస్తుంది. ఆల్రెడీ తప్పిపోయిన పరిస్థితుల్లో దుఃఖపడుతున్న కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం. ఎందరో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. పిల్లలు త్రోవ తప్పిపోయిన వారు అయ్యారు, బ్రతుకులు పాడు చేసుకున్నారు. వారి వల్ల అనేక మంది జీవితాలు నష్టపరుస్తున్నారు. వారు ప్రయోజనం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడైనా కాస్తో కోస్తో పిల్లలు బాగున్నారంటే దేవునితో సరైన సహవాసానికి వెళ్ళిన తల్లిదండ్రుల పిల్లలే బాగున్నారు. వారు చూస్తున్నారు కనుక అలాగనే బ్రతుకుతారు. ఇప్పుడు దావీదును చూసిన సొలొమోను తన బ్రతుకులో భక్తిని కొనసాగించాడు. సొలొమోను చూసిన రెహబాము ఎంతో కొంత భక్తిగా బ్రతికాడు. రెహబామును చూసినటువంటి అతని కొడుకు అబియా దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన సంగతులే చూస్తాం. ఎంతో కొంత నీ భక్తి, నీ విశ్వాసం నీ పిల్లల్లోకి వస్తుంది. రానాయన ప్రార్థన చేసుకుందాం అని పిలవాల. ఇవాళ ఆదివారం రా గబగబా తయారవ్వండి ప్రార్థనకి వెళ్ళిపోదాం అని చిన్నప్పుడే పిల్లలకి చెప్పాలా. బాలుడు నడవవలసి త్రోవను వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని ఉంది. నువ్వు నేర్పకపోతే తొలగిపోవడం ఉంది, ఆల్రెడీ తొలగిపోయే ఉంటాడు. ఏంటో ఈ పాస్టర్ గారు చేదస్తాం, 10 మంది ఎక్కువ వస్తే 10 రూపాయలు వస్తాయి ఇలా చెప్తారు అనుకుంటారు. 10 మంది కాదు, 1000 మంది వచ్చిన 10 రూపాయలు కూడా మాకేం సరిపోవు. దేవుని కనికరమే లేకపోతే, ఆయన మీద ఆధారపడి బ్రతకపోతే అసలు ఈ పరిచర్య చేసే సేవకులే ఉండరు. జీవితాలు దేవుని కోసం బలియాగంగా అర్పించి సేవకులు వస్తారు. కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు భరించి పని చేయాలి. మీరు బాగా బ్రతకాలి, మీరు బాగా బ్రతకాలి. అపరంజన సాక్ష్యం చెప్పింది కదా, కొడుకు బాగుంటే చాలు పెట్టకపోయినా పర్లేదు. ఎక్కువ మంది తల్లిదండ్రులు అలాగే ఆశపడతారు, పిల్లలు బాగుంటే చాలు పెట్టకపోయినా పర్లేదు. నిజమైన దైవజనుడు అదే కోరుకుంటాడు. వాళ్ళు భక్తిగా బ్రతికి శ్రమ లేకుండా సంతోషంగా ఉంటే చాలు. వాళ్ళు మనం చూడకపోయినా పర్వాలేదు, దేవుడు చూస్తాడు. పిల్లలు తల్లిదండ్రులు చూసి పెరుగుతారు. ఇక్కడ అబియా రాజ్యము పరిపాలన చేస్తున్నప్పుడు తన తండ్రి కాలంలోంచి ఒక శత్రువు ఉన్నాడు, అతని పేరు యరొబాము. అనుభోజ్యుడైన తండ్రి చచ్చిపోయాడు, కొడుకు రాజ్యానికి వచ్చాడు. కొడుకుని బెదరగొట్టి యుద్ధం చేసి ఆ కొడుకును గెలిచేసి రాజ్యాన్ని తీసేసుకుందామని 8 లక్షల మందితో యుద్ధానికి వచ్చేసాడు. ఎంతమంది? 8 లక్షల మందితో యుద్ధానికి వచ్చాడు. నాన్న లేడు,
మనకేమో సరైన అనుభవం లేదు. ఒక్కసారి 8 లక్షల మందితో యుద్ధానికి వచ్చేస్తే మీరు చెప్పాలి ఏం చేయాలి ఇప్పుడు? మామూలు భయం, అది భయంకరమైన ప్రాణభయం. ఆ ప్రాణభయం తన జీవితంలోకి వచ్చేసింది. దారుణమైనటువంటి ఆ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలాగో తనకు తెలియలేదు. అయితే నేను అనుకుంటాను, తన తాత కాలంలో చేసిన భక్తి తనకు గుర్తొచ్చి ఉంటుంది. ఆపత్కాలమున ఆయన మనల్ని ఆదుకోవాలంటే ఏం చేయాలి అనే సంగతులు ఆలోచనకు వచ్చి జీవితాన్ని లెక్కల్లోకి తీసుకొని యుద్ధానికి వచ్చిన రాజుతో ఇలా మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 13వ అధ్యాయం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను. అబియా దగ్గర ఉన్నటువంటి సైన్యం 4 లక్షల మంది ఉన్నారు. శత్రువైన యెరోబాము దగ్గర 8 లక్షల మంది పరాక్రమశాలులు ఉన్నారు. సైన్యం ఎలా ఉంది? ఒకరి దగ్గర ఏమో 4 లక్షలు, మరొకరి దగ్గర 8 లక్షలు. డబల్ అన్నమాట. మన బలము కంటే శత్రువు బలం డబల్ ఉందనుకున్నప్పుడు ఎంత భయం ఉంటుందో. కానీ ఏమని కబురు చేస్తున్నాడో తెలుసా? ఈ మాటలు మీరు గమనిస్తే 10వ వచనంలో ఇలా ఉంది, అయితే బాబు మీరు మీకు నచ్చినట్టు బ్రతుకుతున్నారయ్యా యెరోబామా, మీరు మీ సైన్యము, మీ రాజ్యము, మీ ప్రజలు ఎలా ఉన్నారో చెప్తాను. 8వ వచనం మధ్యలో అంటాడు, మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. 2 దేవతలుగా యెరోబాము చేయించిన బంగారు దూడలు మీ వద్ద ఉన్నాయి. 9వ వచనంలో మీరు యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్యదేశంలో జనులు చేయనట్టు మీ కొరకు యాజకులు నియమించుకున్నారు. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మనకి శత్రువు యొక్క బలం ఏంటో చెప్తున్నాడు. 8 లక్షల మంది మీరు ఉన్నారు, కానీ మీకు మంచి సైన్యమే ఉంది, కానీ మీకు దేవుడు లేడు. మీకు దేవుడెవరు? బంగారు దూడలు. మీకు దేవుడెవరు? బంగారు దూడలు. మీకు యాజకులు ఎవరు? ఎవడైనా నేను పాస్టర్ గారిని అయిపోతానని ఒక కోడె దూడ 7 పొట్టేళ్ళు పట్టుకొని వస్తే వాడిని మీరు పాస్టర్ని చేసేస్తున్నారు. ఈ రోజుల్లో కుదిరిన వాళ్ళు అందరూ పాస్టర్ గారులు అయిపోతున్నారు. మీకు తెలుసా? వాళ్ళు ఏం పనులన్నా చేయనివ్వండి, ఎవడు పడితే ఆడు పాస్టర్ గారు అయిపోయి ఎలా పడితే అలా సేవ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళు మీకు పాస్టర్లుగా ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? అవకాశం కోసం బ్రతికేవాళ్ళు. దూడలు మీకు దేవుళ్ళుగా ఉన్నాయి. ఏం దేవుళ్ళు? మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుని కోసం ఏం చేయలేం మనం. అర్థమవుతుందా? మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుని కోసం ఏమీ చేయలేం. ఇవాళ మా అమ్మకు బట్టలు ఎట్టాలండి, మా అమ్మకు బట్టలు ఎట్టి నువ్వు కట్టుకుంటావా? మళ్ళా కట్టుకో. కానీ మా అమ్మకు బట్టలు ఎట్టడం కోసం గుడి మానేస్తావు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మందిరాలు మానేస్తాం, కానీ ప్రాణం ఇచ్చిన యేసు కోసం 1 గంట సేపు కష్టపడడం చేత కాదు. అలాంటి వాళ్ళు మీతో ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు జీవితకాలం అంతా మందిరంలో ఉన్నట్టేనా? గుళ్ళో ఉన్న మీ మనసు అంతా ఎక్కడో ఉంది, మీ ప్రవర్తన ఎక్కడో ఉంది. కానీ ఇప్పుడు చెప్తాడు, వినండి, యెరోబామా మీరు అలాంటి వాళ్ళుగా ఉన్నారు. అయితే నెంబర్ 1 గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహోవా మాకు, మేము మా దేవుని మార్చలేదయ్యా. మా కోసం సిలువలో పెట్టిన ప్రాణం పెట్టిన యేసే మా దేవుడు. ఆయన తప్ప నా జీవితానికి ఆధారం లేదు. యేసును గాక ఎవరిని నా దేవునిగా నేను ఊహించలేను. సరదా కూడా ఈయనే నా దేవుడని నేను చెప్పలేను. దేవునికి స్తోత్రం కలిగినే గాక. అంటే యేసే నా దేవుడని చెప్పుకుంటే చాలదండి. ఓయ్ ఏ డీపీలో దాన్ని వాట్సాప్ ఫేస్బుక్లో జీసస్ ఈజ్ మై గాడ్ అని పెట్టాము, ఆ తర్వాత అక్కడే ప్రభాస్ ఈజ్ మై హీరో అని పెట్టామనుకోండి, యేసు నీ దేవుడు కాదని అర్థం. ఎక్కడ దేవుని వాక్యం కోసం మనం ఉన్నామో ఆ ఫోటో దగ్గరే మందు గ్లాస్ పట్టుకొని సిగరెట్ తాగుతున్నో ఫోటో పెట్టామనుకోండి, అందులోని యేసు నీ దేవుడు కాడని అర్థం. యేసే నా దేవుడు అన్నవాడు 3 కోణాలలోనూ బ్రతకాల. మనస వాచ కర్మన. ఎక్కడ? మనఃపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించాలి, మాటలలోనూ దేవుణ్ణి అంగీకరించాలి, నీ క్రియలలోనూ దేవుణ్ణి అంగీకరించాలి. అప్పుడే
యేసే మా దేవుడు, యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు. 2, మేము ఆయన్ని త్రోసేయలేదయ్యా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది చెప్పగలరు? నా దేవుని నేను తోసేయలేదండి. నువ్వు నాకు కావాలంటే నువ్వు నాకు వద్దని ఎప్పుడు అనలేదు. ఆయన అంటున్నాడు, నా కుమార్తె నువ్వు నాకు కావాలి, నువ్వు నా ప్రాణం, నీకోసం సిలువలో ప్రాణం పెట్టానంటే మన కన్నులు కన్నీరు కార్చి, ప్రభువా నువ్వే నా దేవుడు అయ్యా, నువ్వు లేకుండా ఎలా బ్రతకనయ్యా, నువ్వు లేకుండా ఎలా బ్రతకనయ్యా. శ్రమ వచ్చినా నువ్వే దేవుడు, కష్టం వచ్చినా నువ్వే దేవుడు, అందరూ వదిలేసినా నువ్వే దేవుడు. నేను పాడుకుంటాం కదా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా, గట్టి పాడండి, నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా, నా బంధువు నా మిత్రుడు, నా బంధుమిత్రుడు, నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే సయ్యా, అందరూ నీవు నన్ను విడువనంటివే. హల్లెలూయా. ఈ పాట నిజమా అబద్ధమా మీరు చెప్పాలా? నిజమన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. పాట నిజమే, నువ్వు పాడింది నిజమా అబద్ధమా అని అడుగుతున్నాను నేను. పాడింది నిజమైతే ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు విడిచిపెట్టినా, ఏం దొరికినా దొరకపోయినా, సహాయం కలిగినా కలకపోయినా, నువ్వు నన్ను బాగు చేసినా బాగు చేయకపోయినా నువ్వే నా దేవుడు అయ్యా. ఏమయ్యా పేతురు, ఆంద్రేయ, యోహాను, ఇన్ని వేల మంది నాకు శిష్యులుగా ఉన్నారు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగండి అంటే అందరూ నన్ను వదిలేసిపోయారు, మీరు వెళ్ళిపోతారా అని అడిగాడు ప్రభు. పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళమంటావయ్యా, నువ్వే నిత్య జీవపు మాట్లాడగలవాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోం ప్రభువా, ఎక్కడ పోతే బ్రతకగలం? నువ్వు కఠినంగా మాట్లాడినా, నీ మాటలు మమ్మల్ని గాయపరిచినా, నువ్వు సహాయం చేయకుండా కొద్ది రోజులు మౌనంగా ఉన్నా, నీ మౌనం మాకు ఆశీర్వాదం, నీ ఆలస్యం మాకు అద్భుతం, నిన్ను వదిలేసిపోమయ్యా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమంటున్నాడు అభియా? మేము దేవుని విసర్జించలేదు. 3వ మాట ఏంటి? అహరోని సంతతి వారు యెహోవాకు యాజకులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మా యాజకులు ఎవరు? ఎవడబడతాడు కాదయ్యా. ఓ పద్ధతి ప్రకారం దేవునికి అప్పగించుకొని, కష్ట నష్టాలు ఓర్చుకొని, తల్లిని కాదని, తండ్రిని కాదని, భార్యని కాదని, బిడ్డల్ని కాదని, దేవుని సేవలో కష్టానికి ప్రతిఫలముగా శిక్ష రావాల్సి వచ్చినా, కొన్నిసార్లు తప్పుడు చేసి చిన్న పొరపాట్లకే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిన సేవ విడిచిపెట్టని అహరోను వంశం వారి మాకు యాజకులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యాజకులు ఎంత కఠోరమైన శ్రమ తెలుసా? మందిరంలో సేవ చేస్తున్నంతసేపు కూర్చోవడానికి అక్కడ ఏమి ఉండదండి, పీట కానీ కుర్చీ కానీ. ఆ దినాలలో వంతుల వారీగా సేవలు చేయాలి, శ్రమ పడాలి, కష్టపడాలి. శ్రమను కోరుకొని ప్రజలిచ్చిన ఆహారమే వాళ్ళకి ఆహారం. పొలాలు లేవు, సొంత ఆస్తులు ఉండవు, సొంత ఇల్లు ఉండదు. అలాంటి వారే మాకు యాజకులుగా ఉన్నారు. మీకెవరు? 7 పొట్టేళ్ళు పట్టుకొని వచ్చి బలిస్తాడు, పాస్టర్ అయిపోతున్నాడు. దేవుని స్తోత్రం కన్నయ్య. 3వది, అహరోను వంశములో ఉన్న యాజకులు మాకు యాజకులుగా ఉన్నారు. 4, లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? నువ్వు దేవుణ్ణి, ఆయనే నా దేవుడిని త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. 2, దేవుని విడిచిపెట్టని అనుభవం కలిగి ఉండాలి. 3, ఏర్పరచబడిన దైవజనుని పెంపకంలో పెరగాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కొంతమంది కొన్ని అట్రాక్షన్లు ఉంటాయండి. వాళ్ళు ఎవరు వచ్చి అన్నారు, అయ్యగారు మా అబ్బాయి మారతాడని పలానా కొండ మీద గుడి కట్టారంట,
ఆ మెట్లన్నీ మోకాల మీద ఎక్కువస్తామని మొక్కుకున్నామండి అన్నారు. ఎక్కడ? తేటకొండ దగ్గర కొండ మీద గుడి కట్టారులేండి ఒకడు, సిలువలేసి. అబ్బాయి మారాలని ఎక్కడికి వెళ్తారంట? ఆ కొండ మీదకి మోకాళ్ళ మీద ఎక్కువస్తామని మొక్కుకున్నారంట. వెళ్ళండి, మోకాళ్ళు నడువు పడిపోవడం తప్ప మీ అబ్బాయి మారడు. ఎందుకు మారడంటారు? ఏర్పరచబడిన నియమంలో నీకోసం ప్రాణం పెట్టిన సేవకుడు నీకు కనబడలేదు, జీవితాన్ని అర్పణ చేసిన సేవకుడు కనబడలేదు. ఎవడో చెప్తే 3 వారాలు ఎక్కడికి వెళ్ళండి, 7 వారాలు ఎక్కడికి వెళ్ళండి అని చెప్పి పరిగెడుతున్నాం మనం. అంటే నీకు భక్తి అర్థం కాలేదు, బ్రతుకు మారదండి. దేవునితో స్నేహము కలిగి ఉన్న సంఘ కాపరి యొక్క నియమాన్ని వెంబడించలేని నువ్వు 7 ఊళ్ళు వెళ్ళినా బాగుపడవు, 7 సంవత్సరాలు తిరిగినా బాగుపడవు. ఎందుకని? ఒక నియమం ఉంది. దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. మనకి ఏంటంటే తిరుపతి వెళ్ళాము, అన్నవరం వెళ్ళాము, చాలా దూరం వెళ్ళాం, కాశీ వెళ్ళిన వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలా, రామేశ్వరం వెళ్ళకపోతే శనిపోదు, ఇలాంటి లెక్కలే ఉన్నాయి. ఇక్కడ ఈ లేవు. నీకేర్పాటు చేయబడిన స్థలము, ఏర్పరిచిన దైవజనుడు ఉన్న చోటే నీకు ఆశీర్వాదం. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేస్తున్నారు. దీపం వెలిగించేవాడు దీపం వెలిగించాలి, శుభ్రాలు చేసేవాడు శుభ్రం చేయాలి, నీళ్లు పోసేవాడు నీళ్లు పోయాలి, కట్టెలు చీల్చేవాడు కట్టెలు చీల్చాలి, బూడిదెత్తేవాడు బూడిదెత్తాలా. ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు అక్కడ చేయాలంటే నీ వలన కూడా మందిరంలో దేవుని సేవలో అవసరమైన పనులు నువ్వు చేయాలి. నువ్వు పని కనబడినప్పుడు తప్పించుకొని తిరిగి, పని కనబడినప్పుడు ఎగేసుకొని పోయి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఎవడు ఆలకించాలి నీకు? దేవుని పనిలో పాలిభాగస్తుడై ఉండాల్సిన టైంలో ఆ పాలు పంపులు పొందకుండా తిరుగుతున్న నిన్ను దేవుడు ఎందుకు కనికరిస్తాడు? ఇది నియమం అండి. దేవునికి స్తోత్రం చెబుదాం. 4 లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేస్తున్నారు. 5వది ఏంటి? లేఖనంలో చూడండి 11, వారు ఉదయాస్తమయముల యందు దహన బలులు అర్పిస్తూ, నెంబర్ 1 ఉదయము సాయంత్రము దహన బలులు అర్పిస్తున్నారు. అంటే ఉదయము సాయంత్రము తమ్ము తాము ఖాళీ చేసుకుని పశ్చాత్తాపడి తప్పులు ఒప్పుకునే స్థితి మన దగ్గర ఉండాలి. దహన బలి అంటే కొవ్వు కాల్చడం, రక్తాన్ని కార్చడం, కొవ్వు కాల్చడం, అది దహన బలి. ఇప్పుడు ఉదయ సాయంకాలాల్లో దేవుని అడుక్కోవడం వచ్చింది మనకి. జాగ్రత్త వినండి, కొద్ది నిమిషాలు. అడుక్కోవడం వచ్చింది కానీ మన తప్పులు ఒప్పుకోవడం రాలేదు. నేనేం తప్పు చేశాను అంటారు కొంతమంది. నువ్వేం తప్పు చేసావో నీకు తెలియదా? ఈ వారం అంతట్లో ఎన్ని మాటలు జారిపోయావో, ఎన్ని చోట్ల నీ దృష్టి తప్పిందో, ఎన్ని చోట్ల నీ ప్రవర్తన తప్పటడిగేసిందో తెలియదా? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రతి ఉదయము సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో సహాయం కోసం ప్రార్థిస్తూనే ముందు చేసిన పొరపాట్లన్నీ క్షమించమని అడగాలి. ప్రతి సాయంత్రము రాత్రంతా కాపాడమని అడుగుతూనే పగలంతా చేసిన పొరపాట్లు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దహన బలులు అర్పిస్తున్నారు. 6వదేంటి? ధూపము వేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారు అంటే ఉదయ సాయంత్రాలు బలర్పించడమే కాదు, సువాసన వచ్చే ఆ ధూపం వేస్తున్నారు. అంటే ఉదయ సాయంకాలాలు దేవుని స్తుతించాలి మనం. దేవునికి స్తోత్రం కలిగినగా ఏం చేయాలి? దేన్ని బట్టి స్తుతించాలి? ఇందాక సాక్ష్యం చెప్తూ ప్రిస్కిల్లా మంచి మాట చెప్పింది. నాకు రక్షణ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నాకు ఎంత ముచ్చట అనిపించిందో. రక్షించినందుకు వందనాలు, బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు, మా కుటుంబాన్ని కాపాడుతున్నందుకు వందనాలు, మా బాధల్లో తోడై ఉన్నందుకు వందనాలు, ఆకలి తీరుస్తున్నందుకు వందనాలు, ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు. పెద్దానికి ఏం చెప్పాలి మనం? స్తుతియాగము చేయాలి. అది దేవునికి ఇంపైన సువాసనభరితమైన ధూపం. తర్వాత 7వ వచనం, 7వ మాట ఏంటి? ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? పవిత్రమైన బల్ల మీద దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ఆహారం పెడుతున్నారు. పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు, సేరు పిండితో చేసిన 12 రొట్టెలు పెడతారు. విశ్రాంతి దినం. దేవునికి ఆహారం అనగా నువ్వేం చేస్తే దేవునికి ఇష్టమో అదే ఆహారం. దేవునికి ఇష్టమైన పనులు చేయడం దేవునికి ఆహారం. రొట్టెలు పెట్టడం, అరటిపళ్ళు తేవడం కాదు. నువ్వు దేవునికి ఇష్టమైన పని చేస్తున్నావా చెక్ చేసుకోవాలి. నా పనులు దేవునికి ఇష్టంగా ఉన్నాయి, నా ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంది, ఆయన చిత్తము చేస్తున్నాను నేను, అదే దేవునికి ఆహారం. 8వది
బంగారు దీప స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుకోవచ్చు. నా దీపాలు వెలిగిస్తున్నా. అర్థమవుతుందా? అనగా ఉదయ సాయంకాలాలలో వాక్యముతో సహవాసం కలిగి ఉన్నాం. జాగ్రత్త వినండి. జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో నివసించడం అంటే 8 సంగతులు చెప్పుకున్నాం. అవన్నీ గుర్తు చేసుకోండి. 1, యేసే నా దేవుడు అని ఏక మనస్సు ఉండాలి. 2, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి దూరంగా ఉండే ప్రయత్నం చేయకూడదు. 3వది, ఏర్పరచబడిన యాజకుడు దైవజనుడి పెంపకంలో ఉండాలి. 4, మందిరం కోసం నువ్వు చేయాల్సిన పనులు లేవీలు చేస్తున్నట్టుగా సేవలు అవసరాల కోసం నువ్వు చేస్తూ రావాలి. 5వది, నీ తప్పును నీ బలహీనతలను ఉదయ సాయంకాలాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దహన బలి. 6వది, ఉదయ సాయంకాలాలు దేవుడు చేస్తున్న మేలును బట్టి స్తుతించాలి. 7వది, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టమైన ఆహారం పెట్టడం అనేటువంటి దైవ చిత్తాన్ని చేయాలి. 8వది, ఉదయ సాయంకాలాల దేవుని వాక్యంతో స్నేహము కలిగి ఉండాలి, వినాలి, చదవాలి. 9వది ఏంటో తెలుసా? దేవుని లేఖనంలో రాయబడిన సంగతి చూడండి. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము, కానీ మీరు ఆయన్ని విడిచిపెట్టేశారు. ఇవన్నీ కలిపి టోటల్గా చెప్తున్నాడు. 8 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 8 అంశాలు ఎవరి జీవితాల్లో జరుగుతాయో వారు దేవుని సన్నిధిని వెతుకుచున్నట్టు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆపద వస్తుంది. అందరికీ వచ్చినట్టే. అందరికి వచ్చినట్టే ఆపద వస్తే ఏమైంది? ఇప్పుడు వాళ్ళేమో ఆపదలో కూలిపోతారు, మనమేమో ఆపదలో ఆయన మనల్ని తన పర్ణశాల మాటున దాస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకేం చేస్తాడు? శత్రువుల కంటే మన తలను పైకి ఎత్తుతాడు. శత్రువుల బలమునకు మించిన బలం మనకిస్తాడు. అలా చెప్పాడు అబియా. ఆఫ్టర్ ఆల్ అన్నారు వాళ్ళు. యుద్ధం వచ్చేసింది. బైబిల్ గ్రంథ చరిత్రలోనే ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన గొప్ప నాశనం ఇక్కడే జరిగింది. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు 8 లక్షల మంది సైన్యముతో దేవునికి దూరంగా ఉండి దూడలను ఆరాధన చేస్తున్న వాళ్ళు ఒక ప్రక్క, 4 లక్షల మంది సైన్యంతో 8 రకాల దైవిక నియమాలు వెంబడించి వెళ్తున్న అబీయా సైన్యం మరో ప్రక్క. యుద్ధం జరిగితే ఏమైంది తెలుసా? లేఖనంలో మీరు చూడండి, 16, 17 వచనాలు. ఇశ్రాయేలు వారు పారిపోయారు, అప్పగించాడు, సంహరించిరి. ఈ రోజు నుంచి నేను 126వ బైబిల్ చదువుతున్నా. బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఎంతమంది ఒక్కసారి చచ్చిపోయింది కనబడలేదు. ఎంతమంది ఓడిపోయారు సైన్యంలో? 5 లక్షల మంది సైన్యం ఒక్కసారి చచ్చిపోయారు. వీళ్ళు చంపేసినట్టుగా అనిపిస్తుంది, కానీ 15వ వచనం ఆఖరిలో ఏమో తెలుసా? 15వ వచనంలో అలా చూడండి, కనిపిస్తూ ఉంది. ఆఖరి వచనంలో ఇశ్రాయేలు వారు అందరూ అబియా ఎదుటను యూదా వారి ఎదుట నిలవలేకుండా దేవుడు వారిని మొత్తినందున. ఎవరిని మొత్తారు? శత్రువులు దేవుడు మొత్తాడు. వీళ్ళు ఎంతమందిని చంపగలరండి? మన ఆపదలు, మన కష్టాలు, మన పోరాటాలు ఎవరు మొత్తాలా? దేవుడే మొత్తాలా. అక్కడ మాట్లాడే మొత్తినందున, అప్పగించినందున. అవతల వాళ్ళు పారిపోయారు, వాళ్ళు ఘోరంగా సంహరించారు. అంటే అద్భుతమైన దేవుని సహాయం కలిగింది. దేవుడే నీకు సహాయం చేయాలంటే, ఆపత్కాలంలో ఆయనని తన పర్ణశాల మాటను దాచాలంటే, ఆయన గుడారంలో నేను ఉంచాలంటే, శత్రువుల కంటే నీ తలను పైకెత్తాలంటే, ఇదిగో ఈ నియమాలు నీ జీవితంలో ఉండాలి. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకునే వాళ్ళలో ఎంతమందిలో ఈ లక్షణాలు ఉన్నాయి? ఎంతమంది దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారు? ఎంతమంది దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు? ఎంతమంది దేవుని చిత్తాన్ని చేస్తున్నారు? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఏవో వాళ్ళు గొప్ప మాటలు చెప్పేసుకొని ఆహా ఓహో అనేసుకొని వెళ్ళిపోతే కుదరదు. ప్రతిరోజు జీవిస్తున్న నీ విశ్వాస జీవితం దేవునికి యోగ్యంగా, ఇష్టంగా ఉందా లేదా చెక్ చేసుకుంటే ఓ మాట చెప్పొచ్చు. ప్రాణం పోయేంత ఆపదొచ్చినా, కోలుకోలేనంత జబ్బొచ్చినా, తీర్చుకోలేనంత నష్టం కలిగిన ఓ మాట ధైర్యంగా చెప్పొచ్చు. ఏంటంటే, నేను నా దేవుని విడిచిపెట్టలేదండి, ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదండి. ఆయన ఏం చేసినా మంచిదే. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా. చిక్కటి చీకటులు చుట్టూ ఆవరించిన, ఇందా పాడుకున్నాం కదా, నష్టాల్లో అంజులు ముంచేసిన, కష్టాలు చుట్టుముట్టేసిన, వాగ్దానము చేసిన వాడు మాట తప్పడు. దేవునికి స్తోత్రం. మరి ఆ దేవుడు మాట తప్పకుండా నీకు తోడై ఉండాలంటే మనం మడమ తిప్పకుండా ఆయన వెంబడించాలి. ఆలోచన చేద్దాం ఈ ఆరాధన సమయంలో. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎటు నుంచి ఏమొస్తుంది ఎవ్వడికి తెలియదు. భయంకర ఆపదలు చుట్టుముడతాయి. అన్నీ కోరుకుంటాం. ఇల్లు కడితే దేవుడు తోడై ఉండాలా, పెళ్లి చేస్తే దేవుడు తోడై ఉండాలా, పురుడికి వెళ్తే దేవుడు తోడై ఉంటాడు, కాదంటలేదు. మరి నువ్వు ఎలా బ్రతికావు? అది లెక్కొద్దా? మీరు అందరూ ప్రార్థన చేయండి, మన అందరం చేస్తే అయిపోద్దా? ఈ మధ్యలో కొందరు అయ్యగారు నాకు ప్రార్థన చేయండి అని అంటే మీరు చేసుకోండి అంటున్నాను నేను. ఎందుకో చెప్పండి చూద్దాం. చాలామంది అడుగుతున్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే మీరు చేసుకోండి. నేను చేస్తానంటలేదు. ఎందుకో ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ఒక్క పైసా కూడా మారలేదు. వాళ్ళ బ్రతుకు అలాగే ఉంది. వాళ్ళు చేయాల్సిన వాళ్ళే చేస్తున్నారు. ఇక నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయడం కూడా అనవసరం. వాళ్ళ గట్టిగా ఒక దెబ్బ తగిలి ఈ మీద 5 ఏళ్ళు అంటుకుపోయి తక్కువడు వచ్చేసాక అప్పుడు ఏడుస్తారు కదా, అప్పుడు చేద్దాం ప్రార్థన. ఎంతకాలం చెప్తాం? అలాగా బ్రతుకు మార్చుకోకుండా ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం కూడా దేవునికి ఇష్టం ఉండదు. ఇర్మియాతో అన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళ దగ్గర ఏమీ తినకు, వాళ్ళ దగ్గర ఏమీ తాక్కు, వాళ్ళ కోసం ప్రార్థన చేయకు, నేను వాళ్ళ ప్రార్థన ఆలకించనని దేవుడు ఇర్మియాతో చెప్పాడండి. అలా కూడా చెప్తాడు దేవుడు. ఏం కోరుకోవాలి? దైవజనుడు మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఉండాలి, మా ఇంట్లో ప్రార్థన చేయాలి, మా ఇంట్లో తినాలి, మా ఇంట్లో త్రాగాలి అని నువ్వు అనుకుంటే నువ్వు అలా చెప్పాలి. ఏమని? నేను విశ్వాసము గలదానని ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి ఉండండి. నీ దగ్గర విశ్వాసం కనబడకపోతే ఉపయోగం ఏంటి? కనుక మన జీవితాలలో అబియా చెప్పినట్టు చెప్పాలి. యెహోవాయే మా దేవుడు, అవునా, మేము ఆయన విడిచిపెట్టలేదు. అహరోను వంశస్థులే మాకు యాజకులు, లేవీలు చేసే పనులు లేవీలే చేస్తున్నారు. బలర్పిస్తున్నాం, ధూపం వేస్తున్నాం, దీపం వెలిగిస్తున్నాం, ఆహారం పెడుతున్నాం. మేము ఎక్కడా తప్పిపోలేదయ్యా, ఎక్కడా తప్పిపోలేదు. ఆయనే మా దేవుడు. నువ్వు చెప్పగలవా? ఆయనే మా దేవుడు. మేము ఎక్కడా తప్పిపోలేదు. మేము దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాం. అప్పుడు దేవుని సన్నిధికి తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిపూర్ణమైన దేవుని సన్నిధి నీకు తోడై ఉండి దేవుని కాపుదల అనుభవిస్తూ దేవునికి ఇష్టంగా బ్రతకాలని కోరుకుంటే, దేవా నువ్వు మమ్మల్ని ఆదరించు, ఆదుకో, సహాయం చేయని ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకు వారి హృదయాలు తెరచి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని కనికరం నీకు తోడై ఉంటుంది. ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క నిమిషం తలలు వంచండి, ఒక్క నిమిషం తలలు వంచండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనం ఎదుర్కొనే పోరాటాలు, మన కళ్ళ ముందు వచ్చే ప్రతి విధమైన సమస్య, ప్రతి బలహీనతను మనం జయించగలగాలంటే దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలరు. ఆయన మనతో ఉంటేనే, ఆయన మనకు తోడుంటేనే, మన పక్షముగా ఉంటేనే ప్రతి సమస్య నుంచి మనం విజయాన్ని పొందుకోగలుగుతాం. ప్రియ సోదరి, ఈ మాట నీకు అర్థమవుతుందా? ప్రభు నీతో ఉండాలంటే జీవిత కాలం అంతయును దేవుని సన్నిధిలో ఉన్న దానమై ఉండాలి. ఆయన విధించిన, ఆయన నియమించిన విధి ప్రకారంగానే బ్రతకాలి. క్రమము తప్పకుండా చేయాల్సిన పనులు చేయాలి. అవి మన బ్రతుకులో ఉన్నాయా? ఏ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, కుటుంబాల సమస్యలు ఉన్నాయని, బిడ్డలు మారట్లేదని, పరిస్థితులు ఏమంత మంచిగా లేవని బాధపడుతున్నావే కానీ ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన, నీకు నియమించిన విధిని నువ్వు పాటిస్తున్నావనే ఆలోచన మన బ్రతుకులో రాకుండానే పోతుంది. ఉదయం ప్రభు మాట్లాడుతున్నారు. పరిశీలన చేసుకుందాం. హృదయాలు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభువా, నేను జీవితకాలం అంతయు ఈ సన్నిధిలో ఉంటానయ్యా. దావీదు మహారాజు అంటాడు, నా బ్రతుకు కాలం అంతా, నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాను. నీ సన్నిధిలోనే ఉంటాను. ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన ధ్యానించడానికి జీవితకాలం అంతా నీ సన్నిధిలో ఉంటానంటున్నాడు. నీ తీర్మానం ఏది? దావీదంతా గట్టిగా నిశ్చయంతో చెప్పగలుగుతున్నాడు కాబట్టి
ఆయన అంటాడు, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలను దాస్తాడు అని, తన గుడారపు మాటలను దాస్తాడని. నువ్వు చెప్పగలుగుతున్నావు ఆ మాట? ప్రభు సన్నిధిలో మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు, నేను కూడా ఈ రోజు నుంచి నీతో జీవితకాలం అంతయు సహవాసం చేసేదానిగా, నీ సన్నిధిలో ఉండేదానిగా, ఉండాల్సిన నియమాలు కలిగిన దానిగా, నీ విధిని వెంబడించేదానిగా మా బ్రతుకులో ఉంటామయ్యా. నాకు మంచి తీర్మానం చేసుకున్న ప్రభు సన్నిధిలో నుంచి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు చేసుకునే ఒక మంచి తీర్మానం నీ బ్రతుకులో గొప్ప కార్యాలకు, గొప్ప దీవెనకు, ప్రభు సహాయానికి, ప్రభు తోడుకు కారణమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ ప్రేమగల మాటలు మరొకసారి మాకు అందజేసినందుకు వందనాలు. అవును రక్షకుడా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మరొకసారి మమ్మల్ని నీ సన్నిధిలో సరిచేయడానికి ఇష్టపడ్డారు. మా తండ్రి, నీకు వందనాలు. మేము మా కష్టాన్ని చూస్తున్నాం, కానీ మేము చేయాల్సిన పనులు మీ సన్నిధిలో మేము బ్రతకాల్సిన బ్రతుకును సరి చేసుకున్న వారిలా లేవు. ఉదయకాల సమయంలో మరొక్కసారి మాతో మాట్లాడినందుకు వందనాలు. అభియా చెప్పగలిగినట్లుగానే వారి పితరులు వెంబడించిన దేవుని వారు వెంబడించి, ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో భక్తిగా ఉండి చేయాల్సిన పనులు చేసి, ఓ యెహోవాయే మాకు దేవుడై ఉన్నాడు, ఆయన మాకు తోడై ఉన్నాడు, ఆయన మా పక్షంగా యుద్ధం చేస్తున్నాడని నిశ్చయత, గొప్ప నిశ్చయత మా తండ్రి మా బ్రతుకులో కూడా మేము కలిగిన వారముగా, నిన్ను వెంబడించే వారముగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ దాసులను మరుగుపరిచి, ఇదిగో నాయన మీరే మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మరొక్కసారి స్తుతులు చెల్లిస్తూ, పలకబడిన ప్రతి మాట మా తండ్రి మా బ్రతుకులో ఫలింపునకు తీసుకొని రమ్మని, వింటున్న వారందరి హృదయాల్లో ఈ మాటలు కార్యాలు జరిగించమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసునాథుని యొక్క దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.